గాయస్ ఈ రోజు నేను చెప్పే టాపిక్ మాత్రం అసలు స్కిప్ అవ్వద్దు. అండ్ ఈ రోజు టాపిక్ లో మనం పార్షియల్ అండ్ ఆర్డినరీ డిఫరెన్షియేషన్ మధ్య ఉన్న తేడా తెలుసుకుంటాం. మనం ఇప్పటి వరకు డిఫరెన్షియేషన్ లో తెలుసుకున్నది ఏంటంటే ఒక వేరియబుల్ చేంజ్ అయితే ఆటోమేటిక్ గా దాని రెస్పాన్స్ గా ఇంకో వేరియబుల్ ఎలా చేంజ్ అవుతుంది అనేది తెలుసుకుంటాం. అండ్ డిఫరెన్షియేషన్ లో మనకి ఏ వేరియబుల్ తీసుకున్నా వేరియబుల్స్ ని వేరియబుల్స్ గానే కన్సిడర్ చేస్తాం. అండ్ మనకి ఇక్కడ డిఫరెన్షియేషన్ లో ఫంక్షన్ అనేది ఓన్లీ ఒక్క వేరియబుల్ మీదే డిపెండ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం పార్షియల్ డిఫరెన్షియేషన్కి వచ్చి బతికి మనం ఏం చూస్తాం, మనకి ఇక్కడ ఫంక్షన్ అనేది మోర్ దెన్ వన్ వేరియబుల్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ఏదైతే వేరియబుల్ మనం విత్ రెస్పెక్ట్ చేస్తున్నామో ఆ వేరియబుల్స్నే మనం కన్సిడర్ చేస్తాం. అండ్ రిమైనింగ్ వేరియబుల్స్ని ఏం చేస్తాం, కాన్స్టెంట్ కింద ట్రీట్ చేస్తాం. అండ్ మనం ఇన్ డెప్త్ వెళ్తున్నప్పుడు ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు టాపిక్లోకి ఎంటర్ అయితే గైస్ మనం కానీ ఒక ఆర్డినరీ డిఫరెన్షియేషన్ చూసాం అనుకోండి, మనకి ఎలాగ ఉంటుంది ఎప్పుడు ఈక్వేషన్ అనేది, దానికి సొల్యూషన్ y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. అంటే సింపుల్గా ఉంటుంది, అంటే ఓన్లీ ఫంక్షన్లో ఒక వేరియబుల్ ఉంటుంది, ఇదర్ ఎక్స్ ఆర్ సమ్ వేరియబుల్. మనకి ఇక్కడ ఫంక్షన్ అనేది ఓన్లీ వన్ వేరియబుల్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ డెరివేటివ్ కూడా ఈజీగా కట్టవచ్చు మనం డివై బై డిఎక్స్ని. అండ్ ఎందుకు మనకి డివై బై డిఎక్స్ అనేది జస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని, లేకపోతే సింపుల్గా దాన్ని స్లోప్ అని అనుకుంటాం. ఇక్కడ నాకు y కావాలంటే ఏం చేస్తాం, అగైన్ డివైని మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే మనకు y వచ్చేస్తుంది, అంతే కదా. ఇక్కడ మనం సి అంటే ఏంటి, కాన్స్టెంట్ గైస్, అది కొద్దిగా గుర్తుంచుకోండి ఎక్కడికి వెళ్ళినా. అండ్ మనం జెడ్కి వచ్చే బతికి ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్లో జెడ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమ వై. అంటే ఇక్కడ నేను ఫంక్షన్ టూ వేరియబుల్స్ మీద డిపెండ్ అవుతుంది, ఎక్స్ అండ్ వై మీద. ఓకేనా. ఇప్పుడు ఈ జెడ్ అనేది మనకి ఎలా చేంజ్ అవుతుంది, ఎక్స్ చేంజ్ అవ్వాలి అండ్ వై కూడా చేంజ్ అవ్వాలి, అంటే టూ వేరియబుల్స్ చేంజ్ అవుతున్నాయి. అక్కడ నాకు జెడ్లో ఓన్లీ చేంజ్ కావాలి ఎప్పుడు ఎక్స్ చేంజ్ అయినప్పుడు, దానిని ఏం రాసుకుంటాను, డో జెడ్ బై డో ఎక్స్ అని రాసుకుంటా. ఇక్కడ వై అనేది కాన్స్టెంట్. సిమిలర్గా మనం వైతో చేసినప్పుడు కూడా మనకి ఎక్స్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. ఇవేంటి చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు వన్ వేరియబుల్స్. ఇప్పుడు నాకు జెడ్ కావాలంటే ఏం చేస్తాం, బోత్ ఎక్స్ అండ్ వైతో మనకి వచ్చిన చేంజెస్ని ఇంటిగ్రేట్ చేయాలి రెస్పెక్ట్ టు వేరియబుల్స్తో. అంటే డీజెడ్ని ఏం చేస్తాను నేను, చేంజ్ ఇన్ జెడ్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ చేయాలి. ప్లస్ అలాగే మనకి వై మీద కూడా డిపెండ్ అవుతుంది కాబట్టి ఓన్లీ చేంజ్ ఇన్ జెడ్ బై వై ఇంటూ డిఎక్స్. అదే మనం ఆర్డినరీకి వచ్చేటప్పటికి డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేసేస్తాం, ఎందుకంటే ఒకటే వేరియబుల్ ఉంటుంది కాబట్టి. బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే ఇగోండి ఇలా రాసుకుంటాం స్టెప్ అనేది. దాన్ని మనం నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇలాగా ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై కింద అనుకుంటాం, అంటే డీజెడ్. మనం డీజెడ్ని ఇంటిగ్రేట్ చేస్తే నాకు జెడ్ వస్తుంది, దాన్ని ఏమంటాం మనం ఎఫ్ఎక్స్ కామా వై అని అంటాం.